పేరు చిన్నం పెంచులయ్య, ఏఐటీసీ జిల్లా నాయకులు. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. దీనంతటికీ ప్రధాన కారణం నరేంద్ర మోడీ మతోన్మాద ఆలోచనలు, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా నవంబర్లోనే 10 కార్మిక సంఘాలు, అందుకు అనుగుణమైనటువంటి రైతాంగం మొత్తం కలిసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నది. ఇవాళ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి కార్మిక హక్కుల్ని సాధించుకున్నటువంటి కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని ఇవాళ మతోన్మాద మోడీ కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. వీటిని రద్దు చేయాలని నవంబర్లోనే సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారన్నాడు, రైతాంగ సమస్య పరిష్కరిస్తారన్నాడు. పెద్ద నోట్ల రద్దు పేరుతో జనానంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తున్నాడు. కానీ కార్పొరేటర్లకు ఈ దేశ సంపద మొత్తం కట్టబెడుతూ అవినీతిమయం చేస్తా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు పాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాల్లోని 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా పెట్టారు. చట్టము అనేది దానికున్న విలువ వేరు, కోడ్ అంటే స్మృతి దీనికున్న విలువ వేరు. ఆ పేరులోనే స్పష్టంగా తెలుస్తాం. ఏంది ఇప్పుడు వచ్చిన 4 కోట్ల ప్రమాదం ఏంది? 1, కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును పోగొట్టుకుంటారు. ఒకవేళ పెట్టుకున్న తనిఖీ పేర్లతో దాన్ని రద్దు చేస్తారు. అదేవిధంగా 136 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం 8 గంటల పని మేడే. 136 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఎవరు చట్టం చేయాల, భారతదేశంలో మోడీ ఈ కార్మిక వ్యతిరేకి చంద్రబాబు నాయుడు రద్దు చేసేసి 10 గంటలు చేయండి, 12 గంటలు చేయండి. దానికి గంటలు పెంచారు కానీ కూలి పెంచారా? కూలి పెంచారు. కనీస వేతనం 26,000 కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్న గౌరవించి 26,000 మనం అడుగుతున్నాం. ఇప్పుడు పార్లమెంట్లో ఏం చట్టం చేశారంటే ఒక రోజుకు 178 రూపాయలు ఉంటే ఒక మనిషి బతికిపోతాడంట. చూడండి ఎంత విచిత్రం. ఒక రోజుకు 178 అంటే ఒక నెల జీతం ఎంత ఉంది? 4,625 రూపాయలు. ఇది సాధ్యమా? 4,025 రూపాయలతో కార్మికులు బతకగలరా? 4,025 రూపాయలు, 625 రూపాయలు ఇంటి బడికే సరిపోతుంది. వాళ్ళ అన్నమే ఫస్ట్, మేము ఫస్ట్ అని చెప్పి నిమిషానికి 60 కోట్లు సంపాదించేటువంటి బడా షాపులు వదిలేసి 12,000, 13,000 చేసుకున్నటువంటి కూలీల పైన ఇంత దుర్మార్గమా? దశల వారీగా ఈ నెల నుంచి మేము అంగన్వాడీ మొత్తం రాష్ట్ర కమిటీ తరఫున ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 23, 24వ తేదీ మొత్తం రాష్ట్రం మొత్తం మీద మొత్తం ప్రాజెక్టు కార్యాలయాలు ఎదురుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 25, 26, 27 మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ నిర్వహిస్తున్నాం. చలో మార్చి 2వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మేము ముందు ఈ రాష్ట్రంలో చూసుకొని తర్వాత మన ఢిల్లీకి మొత్తం ఆల్ ఇండియా మొత్తం అంగన్వాడీ వాళ్ళం పోయి ఢిల్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మోదీ గారికి హెచ్చరిక చేస్తున్నాము. అందుకని ఇప్పుడైనా మోదీ గారు కళ్ళు తెరిచి ఈ అంగన్వాడీ వాళ్ళని ఎంత కష్టం చేస్తున్నారనేది గుర్తించి మొత్తం జీతాలు పెంచాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా వెంకటగిరిలో ర్యాలీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అట్లాగే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె జరుగుతుంది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, వివోఏలు, ఆర్పీలు తదితర ఉద్యోగులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతుంది. ఆశా వర్కర్స్ చూసినప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్స్ 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వడం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. అట్లాగే ఇవన్నీ కూడా ఆశా వర్కర్కి సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వీళ్ళకి కనీస వేతనం ఇవ్వడం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, సెలవులు లేవు. కానీ 24
గంటలు పని చేయించుకుంటూ వీళ్ళ దగ్గర ఎట్టి చాకరీ ఈ ప్రభుత్వాలు చేపిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేదంటే ఆశా వర్కర్స్ కి, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్, ఈఎస్ఐ వర్తింపు చేయాలని చెప్పేసి, లేబర్ కోడ్ కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్ ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.